గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే రంగంలోకి ప్రధాని ఇవాళ చర్చలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. రంగంలోకి ప్రధాని, అర్ధరాత్రి దాటాక వాంగ్చుంగ్ దీక్ష విరమణ, హింస చెలరేగే ప్రమాదముందని విరమిస్తున్నానని వెల్లడి, అంతకుముందు ప్రధాని ప్రత్యేక హామీలు, చకచక నిర్ణయాలు, లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ఆసక్తికర మలుపు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఉదయం, రాత్రి 2 సార్లు ప్రధాని ఈ సమస్యపై స్పందించారు. లీకులపై కఠిన చర్యలకు హామీ ఇచ్చారు. పీఎం ఉదయం ప్రకటన తర్వాత సాయంత్రం కల్లా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అమలు చేసింది. పరీక్షా పత్రాల లీక్లపై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అను గ్రోవర్ బలిగను ఈ కోర్టుకు న్యాయాధికారిగా నియమించింది. ఈ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేయబోతుంది. దీంతో పాటు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినోద్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆయన్ను పంచాయతీరాజ్ శాఖకు మార్చారు. ఆయన స్థానంలో నరేష్ గాంగ్వార్ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. టీకే అనిల్ కుమార్ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. ఇక జోషి గతంలో జాతీయ పరీక్షల సంస్థ డైరెక్టర్ జనరల్గా, సిబిఎస్ఈ చైర్మన్గా పనిచేశారు. అయితే ఇక ఇవాళ మధ్యాహ్నం 12:30 సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపబోతున్నారు. చూద్దాం ఈ చర్చలు ఏం జరుగుతాయో. ఇక లీకులకు చెక్ పెట్టే బిల్లు ఇవాల్టి కేబినెట్లో నిర్ణయం, సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్లో ఆమోదం. అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ లీకులపై మరిన్ని కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు ప్రధాని. మరోవైపు రైట్ సైడ్ టాప్లోనే కనుక చూసినట్టయితే, గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే, మీకు సంబంధం లేకపోతే సీసీఎస్లో ఫిర్యాదు చేస్తే నిజాలు నిగ్గు తేలుస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 2019లో ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజ్తో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపణ. నీట్ లీకేజ్పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయలేదని సూటి ప్రశ్న అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సీఎం 48 గంటల్లో క్షమాపణ చెప్పాల్సిందే. గ్లోబరీనాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్. మోదీకి భయపడే కొడంగల్లో ధర్నా చేశారంటూ ఎద్దేవా. కొలువులకు కొత్త లోకం జీసీసీ అంటూ తెలంగాణలో వేగంగా విస్తరణ. 2.5 ఏళ్లలో హైదరాబాద్లో 200కు పైగా ఏర్పాటు. ఈ ఏడాది మరో 100 లక్షంగా ప్రభుత్వ కార్యాచరణ. ఒక్కో జీసీసీతో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 3000 పరోక్ష ఉపాధి అవకాశాలు అంటూ వార్తనిచ్చారు. జేహెచ్ఎంసీ పరిధిలోని ఐటీ కారిడార్లలో జరుగుతున్న మార్పు కేవలం రియల్ ఎస్టేట్ విస్తరణ గాని, పెట్టుబడుల ప్రవాహం మాత్రమే కాదు. ఇది తెలంగాణ యువత భవిష్యత్తు, కొత్త నిశ్శబ్ద విప్లవం. ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలు హైదరాబాద్ను తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లుగా, జీసీసీలుగా ఎంచుకోవడం ద్వారా రాష్ట్రానికి ఉపాధి, ఆవిష్కరణలు, ఆర్థికాభివృద్ధి అనే 3 ప్రధాన ప్రయోజనాలు చేకూరుతున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు టాప్లో ప్రధాన వార్తగా, బ్యానర్ ఐటమ్స్గా మనకు ఉద్యమము, తర్వాత పరిణామాలు, ఇవాళ చర్చ ఉండబోతున్నటువంటి క్రమంలో ఒకటి ప్రధాని స్పందనను, లీకేజ్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నేడు క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. వచ్చే వారం పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి అవకాశాలున్నాయి. మరోవైపు ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు, కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే ఛాన్స్ ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియ, ఆందోళనతో ముడిపెట్టొద్దంటోంది ఢిల్లీ పోలీస్. ఆందోళనల్లో హింసకు పాల్పడ్డ వారి పాస్పోర్ట్ల రద్దు, డ్రగ్స్ కేసులో ఇరికిస్తానన్న ముంబై పోలీసుపై వేటు, చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కామెంట్లు, సీఆర్పీఎఫ్ కమాండ్ సోనియా సెహ్రవత్పై చర్య, విద్యార్థులను ఆందోళన వైపు వెళ్లనివ్వద్దు, వర్సిటీల వీసీలకు ఏఐయూ లేఖ. విద్యార్థులకు మేమున్నామంటున్నారు రాహుల్ గాంధీ, ప్రతిపక్షమంతా వారి వెంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాసట. విద్యార్థులకు మద్దతుగా గాంధీ స్మృతివనంలో విపక్ష ఎంపీల ప్రదర్శన. మోదీ యువత విజయాలను మీ ఖాతాలో వేసుకుంటున్నారు, వారిపై దాడికి బాధ్యత తీసుకోరా, ప్రధానిపై ధ్వజమెత్తిన ప్రియాంక. ఇక గ్లోబరీనా
కేటీఆర్ బినామీ అంటూ నిన్న సీఎం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. భూసేకరణ కాదు భూ సమీకరణ అంటూ మెగా ప్రాజెక్టులకు నూతన విధానంపై కసరత్తు, పరిహారం బదులు భూ యజమానిని అభివృద్ధిలో భాగస్వామి చేసే పద్ధతికి చట్టబద్ధత, ఎకరానికి 600 నుంచి 1000 చదరపు గజాల దాకా అభివృద్ధి చేసిన భూమి తిరిగిచ్చేలా కొత్త పాలసీ, తెలంగాణ ప్రాంత సమగ్ర అభివృద్ధి ప్రణాళిక బిల్లును అసెంబ్లీలో పెట్టనున్న సర్కార్, అందులో ల్యాండ్ పూలింగ్కు ప్రత్యేక అధ్యాయం అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు లేబర్ కష్టాలు అంటూ కూడా మీరు వార్తను చూడొచ్చు. హైదరాబాద్లో భవన నిర్మాణ రంగానికి కార్మికుల కొరత, నెలకు 40,000 ఇస్తామన్నా దొరకని వైనం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక సైన్యాన్ని దించండి, పిటిషనర్ భూమికి రక్షణ కల్పించండి, హైడ్రా కమిషనర్ వస్తే బ్యారెక్లో పడేయండి, ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కోల్పోయాం, పదే పదే కోర్టు ధిక్కరణ అలవాటైపోయింది, రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు ఆగ్రహం, ఏజీ విజ్ఞప్తితో అమలు ఒకరోజు వాయిదా అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇండియా రియాక్ట్స్, బీఆర్ఎస్ కనెక్ట్స్ అంటూ విద్యార్థులు యువతకు బాసటగా గులాబీ పార్టీ, బీజేపీ అణచివేత దమనకాండపై ప్రత్యక్ష పోరు, నేడు ధర్నా, హాజరు కానున్న వర్కింగ్ ప్రెసిడెంట్, మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, రాజకీయాలకు అతీతంగా కాజ్ కోసం రణంలోకి అంటూ కఠిన చర్యలపై అటు కేబినెట్లో నిర్ణయం అని చెప్పేసి నిన్న ప్రధాని నీట్ పేపర్ లీక్ సంబంధించి కఠిన చర్యలు ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాము అని తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ పార్లమెంట్లో పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు వాంగ్చుక్ దీక్ష విరమించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. కాంగ్రెస్ పలాయనవాదం అంటూ రాహుల్ గాంధీ రాజకీయం, నిరసనల డ్రామా, జంతర్ మంతర్కు తప్ప అన్ని చోట్లకు చక్కర్లు అంటూ ఈ వార్తనిచ్చారు. నేడు విద్యా సంస్థల బంద్, విద్యార్థుల దేశవ్యాప్త నిరసనలు, పిలుపునిచ్చిన లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీలు. హైడ్రాపై మిలిటరీ యాక్షన్ తప్పదు, హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఏజీ వినతితో ఆర్డర్ నిలిపివేత. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లో ఈనాడు రంగంలోకి ప్రధాని అంటూ అర్ధరాత్రి వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమణ, హింస చెలరేగే ప్రమాదం ఉందని విరమిస్తున్నానని ఆయన వెల్లడించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు లీకులపై చెక్ పెట్టేలా బిల్లు, నేటి కేబినెట్లో నిర్ణయం, సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్లో ఆమోదం, అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ. ప్రతి 4 నెలలకు నగదు, దీపం లబ్ధిదారుల ఖాతాల్లో జమ, వరి వేయకుండా రైతులకు అవగాహన, అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవలో, చేపల మేత ఎగుమతులపై నియంత్రణ, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఏపీ వార్తా విశేషాల్లో ఆంధ్రజ్యోతి. ఉద్యమంపై ఉక్కుపాదం అంటూ ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు, అంటే కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే ఛాన్స్ ఉంటుంది. ఈ కేసు ప్రకారం సాధారణ ప్రక్రియ, ఆందోళనతో ముడిపెట్టొద్దు అంటోంది ఢిల్లీ పోలీస్. ఎల్నినో ప్రభావం తీవ్రమే అంటూ సమన్వయంతో సంక్షోభాన్ని అధిగమిద్దామని చెప్పేసి నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తూ చర్చించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్, సాక్షికొద్దాం. వరి రైతుకు వెన్నుపోటు అంటూ వరెయ్యొద్దంటూ తాపీగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, ఖరీఫ్లో నమ్మించి నట్టేట ముంచిన బాబు సర్కార్, ముందే తీవ్ర కరువు ముప్పు తప్పదన్న వాతావరణ శాఖ, అయినా పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటాలతో సాగునీటి స్కెడ్యూల్ విడుదల, పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరిట ప్రభుత్వం షో అంటూ ఈ వార్తనిచ్చారు. భూదందాకు బరితెగింపు అంటూ లొసుగులతో కూడిన జీవో 444తో 22A భూముల రక్షణకు గండి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.